పత్రికను ధ్యానిద్దాము. ఇందులో కొన్ని విషయాలు మనకి చాలా ప్రాముఖ్యం కాబట్టి దీన్ని ధ్యానిద్దాము. మరి ఇది యోహాను, అపోస్తులుడైన యోహాను రాశాడు అని దేవుని వాక్యంలో మనకు తెలుసు. 12 మంది శిష్యుల్లో యోహాను ఒక్కడు. యేసు ప్రభుకి మరి దగ్గరగా ఉన్న శిష్యుడు అని చెప్పవచ్చు. 12 మందిలో మరి ముగ్గురు శిష్యులు యేసు ప్రభుకి చాలా దగ్గరగా ఉన్నారు. ఒకడేమో పేతురు, ఒకడేమో యోహాను, ఒకడేమో యాకోబు. మరి ఇన్నర్ సర్కిల్లో ఉండే ఈ యొక్క శిష్యుడైన యోహాను ఈ పత్రికను మన కోసం రాశాడు. మరి ఈయన దాదాపు అందరూ శిష్యులు చనిపోయారు, కానీ ఈయన 80 దాదాపు పండితులు అంటారు 90 సంవత్సరాల వరకు బతికాడు, 90 ఇయర్స్. అయితే ఈ పత్రికలు ఎప్పుడు రాశాడంటే 88, 89 సంవత్సరాలు ఉన్నప్పుడు రాశాడంట. 89 ఇయర్స్. చాలామంది ఈ ఏజ్లో రిటైర్ అయి ఉంటారు, ఏం పని చేసుకోలేరు. కానీ ఈయన పద్మాస్ ఆ యొక్క ఐలాండ్లో పడవేయ ముందు ఈ పత్రికలన్నీ రాశాడు. 1 యోహాను, 2 యోహాను, 3 యోహాను రాశాడు. కాబట్టి యోహాన్ సువార్త కూడా అప్పుడే రాశాడు అన్నట్టు అందరు పండితులు చెప్తారు. ఎఫ్ఎస్సి అనే ప్రాంతంలో ఆయన ఉన్నప్పుడు ఈ పత్రికలు రాశాడు. మరి ఈ పత్రిక, ఈ 1 యోహాను పత్రికలో మనకు అనేకమైన విషయాలు, క్రైస్తవ జీవితానికి కావలసిన విషయాలు మనకు చెప్తాడు. మరి నిజమైన క్రైస్తవుడు ఎవరు, ఆయనలో ఎలాంటి గుణలక్షణాలు ఉంటాయి అనే విషయాలు క్లుప్తంగా మనకు చెప్తూ కొన్ని మాటలు మనం దీంట్లో అర్థం చేసుకోవాలి, ధ్యానించాలని నేను తలస్తున్నాను. మరి నిజమైన క్రైస్తవుడు ఎవరు మనందరికీ తెలుసు. యేసు ప్రభువుని ఎవరైతే సొంత రక్షకుడిగా, ప్రభువుగా స్వీకరించి ఆయన బిడ్డగా జీవిస్తారో వాళ్ళే నిజమైన క్రైస్తవుడు. కాబట్టి ఈ నిజమైన క్రైస్తవుడికి ఉండాల్సిన గుణలక్షణాలు ఏంటో ఈ 1 యోహాను పత్రికలో యోహాను మనకు తేటగా చెప్తాడు. చాలా సింపుల్గా రాస్తాడు. మీరు అందరూ కూడా చదువుకోవాలి ఈ 5 అధ్యాయాలు. ఎన్నిసార్లు చదివితే అన్నిసార్లు మంచిది. ఒకవేళ మీకు ఈరోజు టైం ఉంటే కూడా చదవచ్చు, లేదా మీకు మండే నుంచి సాటర్డే దాకా ఎన్నిసార్లు టైం ఉంటే ఈ పత్రిక చదవడం చాలా మన క్రైస్తవ జీవితానికి చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి 7 ప్రాముఖ్యమైన విషయాలు మనము క్లుప్తంగా ధ్యానిద్దాము. మొదటి విషయం చూడండి. ఎవరైతే నిజమైన క్రైస్తవుడు అంటే యేసు ప్రభుని తమ స్వంత రక్షకుడిగా, ప్రభువుగా స్వీకరించి తన బిడ్డగా జీవిస్తాడో ఆయనలో ఉండాల్సిన గుణలక్షణాలు ఏంటో మనకు తేటగా చెప్తాడు. మొదటిది చూడండి, 3-4 వచనాల్లో మొదటి విషయం చెప్తాడు. ఏమంటాడు చూడండి. మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని, వినిన దానిని నీకును తెలియజేస్తున్నాము. మన సహవాసమైతే తండ్రితోనూ ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతోనూ ఉన్నది. మన సంతోషము పరిపూర్ణమగుటకే మేమీ సంగతులు రాయిచున్నాము. ఏమంటున్నాడండి? మేమెవరినైతే చూసామో, యేసు ప్రభువుని చూశాడు కదా, ఆయన మాటలు విన్నాడు, ఆయనతో సమయాన్ని గడిపాడు, 3.5 సంవత్సరాలు ఆయనతో ఉన్నాడు, ఆయన మాటలు విన్నాడు, ఆయన ప్రవర్తనను చూశాడు, ఆయన యొక్క సహవాసాన్ని కలిగి ఉన్నాడు, ఆయనతో ముఖ పరిచయం కలిగి ఉండడమే కాకుండా ఆయన జీవన విధానాన్ని అంతటినీ చూసి ఏమంటున్నాడంటే, మీరు కూడా ఈ యేసు ప్రభుతో సహవాసం ఉండాలని మేము కోరుకుంటూ ఈ పత్రికను రాస్తున్నాము అని చెప్తూ ఏమంటాడంటే, మీరు నిజమైన దేవుడైన ఆ యేసు ప్రభువుని మీ రక్షకుడిగా, ప్రభువుగా స్వీకరించినట్లయితే మీకేముంటుందంట? పరిపూర్ణమైన సంతోషము కలుగుతుంది. ఫుల్నెస్ ఆఫ్ జాయ్. నిజమైన క్రైస్తవుడు ముఖంలో లేకపోతే తన జీవితంలో డబ్బున్నా లేకపోయినా, లేకపోతే ఇంకేమన్నా ఉన్నా లేకపోయినా ఏముంటుందండి?
మహా సంతోషం ఉంటుంది, జాయ్ఫుల్ లైఫ్. యోహాను సువార్త 15వ అధ్యాయం 11వ వచనంలో కూడా యేసు ప్రభు అదే చెప్తాడు చూడండి. ఆ మాటనే ఇక్కడ యోహాన్ మళ్ళీ మనకు వాడుతున్నాడు. యోహాను సువార్త 15వ అధ్యాయము 11వ వచనంలో, మీ యందు నా సంతోషం ఉండవలనని, మీ సంతోషము పరిపూర్ణం కావాలనని ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. నా యొక్క సంతోషము, నా యొక్క ఆనందాన్ని మీలో పరిపూర్ణంగా మీరు కలిగి ఉండాలని నేను ఈ సంగతులు రాస్తున్నాను. కాబట్టి నిజమైన క్రైస్తవుని యొక్క జీవితంలో ఏముంటదండి? ఈ లోక సంబంధమైనవి ఉన్నా లేకపోయినా నిజమైన సంతోషము, సమాధానము కలిగి జీవించగలుగుతాము అనేది ఫుల్నెస్ ఆఫ్ జాయ్ అనే మాటని చెప్తున్నాడు. అదే విషయాన్ని పౌలు కూడా చెప్తాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో దాదాపు 16 సార్లు చెప్తాడు. ఆ జైల్లో ఉండి ఈ పత్రికను రాస్తాడు. ఏమంటాడంటే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో ఏమంటాడంటే, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. ఈ జైల్లో ఉండే పౌలు ఏమంటున్నాడంటే, ప్రభువునందు మీరు ఆనందించుడి. మరలా చెప్పేది ఏంటంటే, మీరు ఆనందదాయకమైన జీవితాన్ని జీవించండి. నిజమైన క్రైస్తవుని జీవితంలో ఏముండాలండి? ఆనందం ఉండాలి, సంతోషం ఉండాలి. దేర్ షుడ్ బి ఫుల్నెస్ ఆఫ్ జాయ్. అదే చెప్తున్నాడు ఇక్కడ 1 యోహాను పత్రికలో 1వ అధ్యాయం 4వ వచనంలో, మీరు మాతో పాటు సహవాసం ఉండి నిజమైన దేవుణ్ణి తెలుసుకొనట ద్వారా ఏమవుతుంది? మీ యొక్క ఆనందము, సంతోషము పరిపూర్ణమవుతుంది. యు విల్ రిసీవ్ ద ఫుల్నెస్ ఆఫ్ జాయ్. ఈరోజు దేవుని ఆలయంలో మనం దేవునితో సహవాసం ఎందుకు చేస్తున్నామంటే, ఆయన యొక్క సహవాసం ద్వారా నిజమైన ఆనందాన్ని మన జీవితంలో పొందుకోగలుగుతాము. అది నిత్యమైన ఆనందము. మరి ఫిలిప్పీ పత్రికలో ఆనందం గురించి చెప్తూ అనేక మాటలు చెప్తాడు. ఏమంటాడంటే, మనము విశ్వాసం ఉంచుట ద్వారా దేవుని యందు ఆనందిస్తాము. మనము దేవుని పరిచర్య చేయుట ద్వారా దేవుని యందు ఆనందిస్తాము. దేవునికి ఇచ్చుట ద్వారా ఆనందిస్తాము. దేవుని కోసము శ్రమ పడుట ద్వారా కూడా ఆనందిస్తాము. ఎట్లా ఆనందిస్తామండి? శ్రమ పడుట ద్వారా కూడా. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 29వ వచనంలో ఆ మాట చెప్తాడు కదా. ఏమంటాడు చూడండి. క్రీస్తు యందు విశ్వాసముంచుట మాత్రమే కాక ఆయన పక్షమున శ్రమపడుటకు ఆయన పక్షమున మీకు అనుగ్రహించబడ్డను. అంటే పౌలు ఏం చెప్తున్నాడంటే, మీరు శ్రమలో కూడా ఆనందించగలుగుతారు. ఎందుకంటే త్రియేక దేవుని సహవాసం మీకు కలిగి ఉంటది. యు ఆర్ హ్యావింగ్ ద లివింగ్ గాడ్ ఇన్ యువర్ లైఫ్. పరిశుద్ధాత్మని నీ అంతరంగంలో ఆలయంగా చేసుకొని ఆయన నీతో పాటు నివసిస్తాడు. ఆ త్రియేక దేవుడు నీలో ఉన్నాడు కాబట్టి ఆయన యొక్క ఆనందాన్ని నీవు అనుదినము అనుభవిస్తావు అని యోహాన్ మనకు తెలియపరుస్తున్నాడు. ఈరోజు దేవుని యొక్క ఆనందాన్ని మనం కలిగి ఉండినట్లయితే మన జీవితంలో నిజమైన తృప్తిని, నిజమైన ఆశీర్వాదాన్ని మనం కలిగిన వారమై ఉంటాము అని యోహాన్ మనకు గుర్తు చేస్తున్నాడు. దేవునితో సహవాసం చేయుట ద్వారా, ఆయనను ఎరుగుట ద్వారా, ఆయనను కలిగి ఉండుట ద్వారా, ఆయన మాటల ద్వారా, ఆయన విశ్వాసులతో సహవాసం ద్వారా ఏమవుతుందంట? మీ ఆనందము పరిపూర్ణమవుతుంది. యు విల్ హ్యావ్ ద ఫుల్నెస్ ఆఫ్ జాయ్. ఈరోజు దేవుని యొక్క ఆనందాన్ని దేవుడు నీకు ఇవ్వాలని కోరుతున్నాడు. అలాంటి ఆనందంలో మనం నివసించాలని దేవుడు కోరుతున్నాడు. అదే మాటని చెప్తాడు చూడండి. 1 తెస్సలోనిక రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనంలో కూడా పౌలు ఆ తెస్సలోనిక సంఘంలో ఈ మాటని వాడతాడు చూడండి. పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించితిరి.
పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందము. మనుషుల వలన కలుగు ఆనందం అన్నాడా, లేకపోతే డబ్బు వలన కలుగు ఆనందం అన్నాడా, లేక లోక సంబంధమైన వాటి ద్వారా ఆనందం అని చెప్తున్నాడా? పరిశుద్ధాత్మ ద్వారా వచ్చిన ఆనందంలో ఏమయ్యారంట? మీరు గొప్ప ఉపద్రవంలో ఉన్నప్పుడు, ఇందాక సిస్టర్ చెప్పినప్పుడు గొప్ప కష్టంలో ఉన్నప్పటికీ ఏమవుతుందంట? దేవుని ఆత్మ ద్వారా వచ్చే ఆనందాన్ని బట్టి దేవుని వాక్యాన్ని మీరు అంగీకరించారు. ఈరోజు మనకి ఆ క్రైస్తవ విశ్వాస జీవితంలో దేవుడు అనుగ్రహించే గొప్ప బహుమానం ఏంటంటే, మన అనుదిన జీవితంలో దేవుణ్ణి మన జీవితంలో కలిగి ఉండటం ద్వారా ఆయన యొక్క నిత్యమైన ఆనందాన్ని మనం ఎల్లప్పుడూ కలిగి ఉంటాము. మన పరిస్థితులు ఏ విధంగా ఉన్నప్పటికీ, మన దగ్గర సఫిషియంట్ భోజనం లేకపోయినప్పటికీ, వస్తువులు లేనప్పటికీ, ఎన్నో రకాలుగా మనం ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ, దేవుని యొక్క నిత్య సహవాసాన్ని బట్టి దేవుని యొక్క ఆనందాన్ని మన జీవితంలో నిత్యము కలిగి ఉంటాము అని దేవుని వాక్యం చెప్తుంది. ఇది దేవుడిచ్చే బహుమానము, లేక దేవుడు విశ్వాసకిచ్చే బహుమానము అని యోహాను మనకు గుర్తు చేస్తున్నాడు. ఈరోజు నువ్వు ఆర్ యూ లివింగ్ ఏ జాయ్ఫుల్ లైఫ్? ఎప్పుడు కూడా అయ్యా నాకు ఈ సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలు ఉన్నాయి, నాకు ఇది లేదు అది లేదు అనే నువ్వు చింతిస్తున్నావేమో, కానీ దేవుడు అంటున్నాడు, నీవు నన్ను కలిగి ఉంటే, నాతో సహవాసం చేస్తే, నన్ను నీ జీవితంలో ఎరిగి ఉండి నా వాక్యాన్ని, నా ఆత్మను నీవు అంగీకరించినట్లయితే దేవుని ఆత్మ ద్వారా ఇచ్చే ఆనందాన్ని నీవెల్లప్పుడూ కలిగి ఉంటావు అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఆనందము యేసు ప్రభు ద్వారా మన జీవితంలో మనం కలిగి ఉంటాము అని దేవుని వాక్యం మనకు చెప్తుంది. రెండో విషయాన్ని చూడండి. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో చెప్తాడు. ఏమంటాడు? నా చిన్న పిల్లలారా, మీరు పాపము చేయకుండుటకే ఈ సంగతులు మీకు రాయిచున్నాను. ఎవడైనను పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసు క్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. పాపము చేయకుండునట్లు యేసు ప్రభుని నమ్ముకున్న వారు ఆనందంగా జీవిస్తారు అని చెప్పాం. కాబట్టి రెండో మాటకు వస్తూ యోహాన్ ఏమంటున్నాడంటే, నీవు నిజంగా యేసు ప్రభుని నమ్ముకుంటే ఏమవుతావంట? పాపాన్ని చేయకుండా ఉంటావంట. వాక్యం అదే చెప్తుంది. యూ విల్ హేట్ సిన్. బ్రదర్, మీరు నిలబడి పులిపిట్ మీద చెప్తున్నారు, ఇది నిజమేనా? మనము పాపులమే. మనం పాపపు స్థితిలో ఉన్నప్పటికీ యేసు ప్రభు మనల్ని రక్షించాడు. ఎందుకంటే మనము మన పాపము నుంచి, అపరాధముల నుంచి దేవుడు మనల్ని విమోచించి తన రక్తముతో కడిగి పవిత్రపరిచి తన పరిశుద్ధతను, నీతిని మనకు అనుగ్రహించాడు. కాబట్టి ఈ లోకంలో మనం క్రైస్తవుడిగా పరిశుద్ధమైన వ్యక్తిగా జీవించాలని దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. హోలీనెస్ ఈజ్ ద సెకండ్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఏ బిలీవర్. విశ్వాసి యొక్క రెండవ గుణలక్షణం ఏంటంటే పరిశుద్ధమైన జీవితము. అందుకని ఏమంటాడంటే 1 యోహాను ఇప్పుడు చదివాం కదా, 1వ అధ్యాయం 5వ వచనంలో ఏమంటాడు? దేవుడు వెలుగై ఉన్నాడు అంటాడు. వెలుగు దేనికి సాదృశ్యం అండి? వెలుగు పరిశుద్ధతకు సాదృశ్యము, వెలుగు సత్యానికి సాదృశ్యము, వెలుగు నీతికి సాదృశ్యము, వెలుగు మంచితనానికి సాదృశ్యము. మరి నీవు దేవుడు వెలుగై ఉన్నాడు కాబట్టి మనము చీకట్లో నడవకూడదు. చీకటి అంటే పాపానికి సాదృశ్యము. కాబట్టి చీకటిలో నుంచి వెలుగులోనికి మన దేవుడు తీసుకువచ్చాడు. కాబట్టి పాపాన్ని మనం విసర్జించిన వారమై పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడానికి మనం ప్రయాసపడాలి. ఎలాంటి పరిశుద్ధమైన జీవితం అంట? పాపము నుంచి వేరు చేయబడాలి. ఒకవేళ దేవుడు మనకు మూడు ఇచ్చాడండి, 3 కార్యాలు. దేవుని వాక్యం ఇచ్చాడు, తన ఆత్మనిచ్చాడు, మనకి మనస్సాక్షినిచ్చాడు. మన అంతరంగంలో మనస్సాక్షినిచ్చాడు, దేవుని ఆత్మనిచ్చాడు, 3వది వాక్యాన్ని ఇచ్చాడు. ఈ 3 ద్వారా ఏం చేయాలి మనము? అనుదినము దేవుని వాక్యాన్ని చదివినప్పుడు,
దేవుని ఆత్మ నీతో మాట్లాడినప్పుడు, నీ నీ అంతరంగంలో ఉండే మనస్సాక్షి నిన్ను గద్దించినప్పుడు ఏం చేయాలి? 9వ వచనం ఇందాక చదివాం కదా. 9వ వచనం ఏం చెప్తుంది? మన పాపములను మనము ఒప్పుకొన్న ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుంచి మనలను పవిత్రులుగా చేయును. అంటే ఆత్మ నిన్ను గద్దించినప్పుడు, నీ మనస్సాక్షి నిన్ను గద్దించినప్పుడు వెంటనే నీవేం చేయాలి? నీవు దేవుని బిడ్డవైనా సరే కొన్నిసార్లు తెలుసో తెలియకుండా పాపాలు చేసినప్పుడు నీవు పశ్చాత్తాపపడి దేవుని రక్తంతో కడగబడిన వాడవై నీవు పరిశుద్ధపరచబడాలి. అందుకనే 2వ అధ్యాయం 1వ వచనంలో అన్నాడు కదా, మనకెవరున్నారంట? యేసు ప్రభు ఉన్నాడు, ఆయన మన ఉత్తరవాదిగా ఉన్నాడు అని చెప్తున్నాడు కదా. ఈజ్ అవర్ మీడియేటర్. కాబట్టి యేసు ప్రభువుని నమ్ముకున్న వారు పరిశుద్ధమైన జీవితాన్ని, అందుకనే వాక్యాన్ని చదువుతున్నాము, అందుకనే ధ్యానిస్తున్నాము, అందుకనే పరిశుద్ధాత్మ నడిపింపులోనికి వస్తున్నాము, మనస్సాక్షిని కలిగి ఉన్నాము. దేవుని ద్వారా నడిపించబడే మనస్సాక్షిని, ఆత్మను, వాక్యాన్ని మనం కలిగి ఉన్నాం. కాబట్టి ఎప్పుడైతే మనం తప్పు చేస్తామో దాన్ని ఒప్పుకొని దేవుని యొద్ద మనం సరిచేయబడినప్పుడు అప్పుడు ఏమవుతుందంట? మనం వెలుగు బిడ్డలంగా జీవించి దేవునితో అన్యోన్య సహవాసము కలిగి ఉంటాం. 7వ వచనంలో అదే చెప్తాడు కదా, చూడండి 7వ వచనం. అయితే మనము ఆయన వెలుగులోనున్న ప్రకారము మనము వెలుగులో నడిచిన ఎడల మనం అన్యోన్య సహవాసం గలగవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుంచి మనలను పవిత్రులుగా చేయును. ఎప్పుడైతే నువ్వు పశ్చాత్తాపడతావో దేవుడు నిన్ను పరిశుద్ధపరిచి తనతో అన్యోన్య సహవాసం కలిగి ఉండడానికి దేవుడు నీకు ఆధిక్యతనిస్తాడు. అంతేకాకుండా నీవు పాపాన్ని విసర్జించేవాడవుగా ఉండాలి అని దేవుని వాక్యం చెప్తుంది. అదే అంశానికి అనుగుణమైన వచనాలు ఇక్కడ 2వ అధ్యాయంలో చెప్తాడు. చూడండి 2వ అధ్యాయంలో 13-14 వచనాల్లో ఈ మాటలు చెప్తాడు. ఏమంటాడు చూడండి. మీరు ఆది నుండి ఉన్నవారిని ఎరిగి ఉన్నారు కనుక మీకు రాయిస్తున్నాను. సారీ బ్రదర్, 15వ వచనం. ఈ లోకమైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించుకొడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వాడిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే అని. లోకము దాని ఆశలు గతించిపోను గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. అంటే ఈ లోకంలో ఉండే అపవిత్రత అంతయు కూడా సాతాను ద్వారా పరిపాలించబడుచున్నది. కాబట్టి లోకంలో ఉండే పాపాన్ని మనం విసర్జించాలి. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబాన్ని మనం విసర్జించాలి. శరీరాశ అంటే శరీరంతో చేసే పాపాలను మనం విసర్జించాలి. నేత్రాశ అంటే మనందరికీ తెలుసు, నేను చెప్పక్కర్లేదు. ఇగో సిస్టర్ మంచి రింగ్ పెట్టుకుంది, చాలా డైమండ్ రింగు, అది నాకు కూడా ఉంటే బాగుండు అని అనుకున్నా అనుకోండి. అప్పుడు ఏమవుతుంది? శరీరాశ అంటే నేత్రాశ కలిగి, అంటే మెటీరియలిజం, లోకరీతిగా నేను వస్తువులను ఎక్కువ ప్రేమిస్తున్నాను. మూడవది, ఈ లోకంలో నాకు దేవుడు కొంచెం ఇచ్చాడు అనుకోండి, దాన్ని బట్టి ఏమవుతుంది? నాకు గర్వం పెరిగిపోతూ ఉంటుంది. ఓహో, నేను వీళ్ళందరికంటే బెటర్ అన్నమాట అనే సుపీరియారిటీ కాంప్లెక్స్ని పెంచుకుంటూ ఉంటాను. కాబట్టి ఇవన్నీ ఎలాంటివంట? ఈ లోక సంబంధమైనవి. శరీరాశ, నేత్రాశ, గర్వము మన ఆత్మీయ స్థితిని పాడు చేస్తుంది. కాబట్టి వీటిల్ని మనము విసర్జించాలి. పాపాన్ని విసర్జించడానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు ఇక్కడ. అంటే నీ శరీరాన్ని పాపము నుంచి కాపాడుకోవాలి, నీ నేత్రాన్ని, నీ కళ్ళని పాపము నుంచి కాపాడుకోవాలి, నీ అంతరంగంలో గర్వాన్ని నుంచి నీవు
వెడలిపోవాలి. ఆ పాపాన్ని నీవు ఎప్పుడైతే విసర్జిస్తావో అప్పుడేమవుతావమ్మా? పరిశుద్ధమైన బిడ్డగా, దేవునితో అన్యోన్య సహవాసం కలిగిన వాడవుగా, దేవుని యొక్క పరిశుద్ధతను, దేవుని యొక్క మంచితనాన్ని, దేవుని యొక్క వెలుగును నీ జీవితంలో అనుభవించగలుగుతావు అని ఆ యోహాను మనకు చెప్తున్నాడు. ఏ ఏ ఏ విశ్వాసి అయితే నిజమైన సంతోషాన్ని, ఆనందాన్ని కలిగి జీవిస్తాడు, ఏ విశ్వాసి అయితే పరిశుద్ధంగా జీవిస్తాడు, వాడు నిజమైన దేవుని బిడ్డ అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. మూడో విషయాన్ని చెప్తాడు 13-14 వచనాల్లో. మూడో విషయాన్ని చెప్తాడు. మూడో విషయం ఏంటంటే, నిజమైన క్రైస్తవుడు తన జీవితంలో అభివృద్ధిని పొందుతాడు. గ్రోయింగ్ క్రిస్టియన్. క్రైస్తవ జీవితం ఎదిగే జీవితము. ఏదో ఈరోజు నేను విన్నాను, నమ్ముకున్నాను, అయిపోయింది, ఇక నేను పరలోకానికి వెళ్తాను, ఇంకా నేనేం పట్టించుకోవక్కర్లేదు అనేది కాదు. అనుదినము మన జీవితంలో ఏమవ్వాలి? ఆత్మీయంగా అభివృద్ధి పొందాలి. గ్రోత్. అభివృద్ధి పొందే క్రైస్తవునిగా ఉండాలి అని యోహాను మనకు చెప్తున్నాడు. ఆనందంతో నిండుకొని ఉండాలి. పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలి. అనుదినము మన క్రైస్తవ జీవితంలో అభివృద్ధిని పొందాలి. నీ విశ్వాసం అభివృద్ధి పొందాలి, నీ ప్రేమ అభివృద్ధి పొందాలి, నీ సహవాసం అభివృద్ధి పొందాలి. అంతేకాకుండా నీ తోటి సంఘముతో విశ్వాసులతో సహవాసాన్ని పెంచుకోవాలి. అంతేకాకుండా దేవుని కార్యాల పట్ల నీకు ఆసక్తి పెరగాలి. అయ్యో, నేను ఇంకా ఎక్కువసేపు వాక్యాన్ని చదవాలి, ప్రార్థనలో గడపాలి, దేవుని విశ్వాసులకి మరి నేను సహవాసం చేయాలి, వాళ్ళని ఎంకరేజ్ చేయాలి అనే దృక్పథంతో కూడాలి. అందుకనే ఏమంటాడు చూడండి, రెండు వచనాలే చదువుదాం. 13-14లో ఏమంటాడు చూడండి. తండ్రులారా, మీరు ఆది నుంచి ఉన్నవారు ఎరిగి ఉన్నారు గనుక మీకు రాయిచున్నాను. యవనస్తులారా, మీరు దుష్టుని జయించి ఉన్నారు గనుక మీకు రాయిచున్నాను. చిన్నపిల్లలారా, మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు గనుక మీకు రాయిచున్నాను. తండ్రులారా, ఆది నుంచి ఉన్నవానిని ఎరిగి ఉన్నారు గనుక మీకు రాయిచున్నాను. యవనస్తులారా, మీరు బలవంతులు, దేవుని వాక్యము మీ యందు నిలిచి ఉన్నది, మీరు దుష్టుని జయించి ఉన్నారు గనక మీకు రాయిచున్నాను. ముగ్గురిని కంపేర్ చేశాడండి. ఎవరిని కంపేర్ చేశాడు? చిన్నపిల్లలు అంటున్నాడు, యవనస్తులు అంటున్నాడు, పెద్దవాళ్ళు అంటున్నారు. సరే, యంగ్ పీపుల్ అంటే చిన్నపిల్లలను అనుకుందాం. చిన్నపిల్లలు ఎలా ఉంటారండి? ఎలా ఉంటారంట అంటే, చిన్న వయసులో ఉన్నప్పుడు వాళ్ళు యేసు ప్రభువుని నమ్ముకొని అంగీకరిస్తే వాళ్ళు విశ్వాసులుగా మారతారు. చిన్నపిల్లలు ఎవరంట? దేవుణ్ణి ఎరిగిన వారు. ఇది అంటే మనం శారీరకంగా ఆలోచించినప్పటికీ దాన్ని ఆత్మీయంగా ఆలోచించినప్పుడు ఏమవుతారంటే, చిన్నపిల్లలు ఎవరంట? యేసు ప్రభువుని రక్షకుడిగా, ప్రభువుగా తెలుసుకున్నవారు. యవనస్తులు ఎవరంట? దేవుని వాక్యాన్ని చదివి దేవుని వాక్యం ద్వారా ఏమవుతున్నారంట? బలము పొందేవారు. స్ట్రాంగ్, బలాన్ని పొందుతారు. అంతేకాదు ఏం చేస్తారంట? దుష్టుని జయిస్తారంట. పెద్దలారా అంటున్నాడు, ఎల్డర్స్. పెద్దలారా, పెద్దలు ఎవరంట? దేవునితో అన్యోన్య సహవాసం కలిగి ఉండి దేవుని సంపూర్ణంగా కలిగి ఉన్నవారు, లేక పరిపూర్ణులుగా మార్చబడిన వారు. కాబట్టి మనము మన క్రైస్తవ జీవితంలో చాలా సంఘాల్లో చూసినట్లయితే చిన్నపిల్లల్లాగానే ఉంటున్నారు. వాళ్ళ వయసులో ఎదిగారు, ఏజ్లో పెరిగారు. నా వయసు వచ్చినా కానీ వాళ్ళు ఎలా ఉంటారండి? చిన్నపిల్లల్లాగానే ఉంటున్నారు. అంటే వాళ్ళ ఆత్మీయ స్థితి అభివృద్ధి పొందట్లేదు. అందుకని యోహాను ఇక్కడ ఏమంటున్నాడంటే, మీరు చిన్నపిల్లల్లాగా ఉండకూడదు. చిన్నపిల్లల నుంచి యవనస్తుల వరకు ఎదగాలి. యవనస్తుల నుంచి ఎక్కడికి ఎదగాలి? పెద్దవాళ్ళగా ఎదగాలి. మన పిల్లలు చిన్న పిల్లల్లాగానే ఎప్పుడు ఉంటే మనకి ఇష్టమా అండి? అరే, వాళ్ళు ఎదగాలి, బాగా చదవాలి, మంచిగా జాబ్ చేయాలి, వాళ్ళు ఉన్నతమైన స్థాయికి ఎదగాలి, వాళ్ళు ఉన్నతంగా ఉండాలి అని మనం కోరుకుంటాం.
కాబట్టి వాళ్ళు ఎదగాలని కోరుకుంటారు. మన తండ్రి కూడా అదే కోరుకుంటున్నాడని యోహాన్ చెప్తున్నాడు. మీరు ఎదగాలని దేవుడు మిమ్మల్ని కోరుకుంటున్నారు. మీరు చిన్నపిల్లల్లాగా ఉండకూడదు, మీరు యవనస్తుల్లాగా, మరి పెద్దవాళ్ళలాగా మీరు ఎదగాలి. మరి మీరు అనుకోవచ్చు, చిన్నపిల్లలు పెద్దవాళ్ళలాగా ఉండగలరా అంటే క్రైస్తవ జీవితంలో ఉండగలరు. చిన్న యవనస్తుడు కూడా ఒక ఎల్డర్ లాంటి ఆత్మీయ అనుభవాన్ని పొందగలడు. కాబట్టి ఏజ్తో డిఫరెన్స్ లేదు, కానీ మన ఆత్మీయ అనుభవంలో అభివృద్ధిలోనికి రావాలి అని యోహాను మనకు గుర్తు చేస్తున్నాడు. క్రైస్తవ విశ్వాసి ఎదిగే విశ్వాసిగా ఉంటాడు. అనుదినము ఆయన ఆత్మీయ జీవితంలో అభివృద్ధిని పొందుతాడు అని దేవుని వాక్యం చెప్తుంది. మనం ప్రశ్నించుకోవాల్సింది ఏంటంటే, దేవా, నేను అనుదిన జీవితంలో ఆత్మీయంగా ఎదుగుతున్నానా లేదా? ఈ వాక్యాన్నిలో సహవాసములో, ప్రార్థనలో, సాక్ష్యములో, సువార్త పరిచర్యలో, అన్నిట్లో, ఇచ్చుటలో, అన్నిట్లో ఎదుగుతున్నానా, లేకపోతే ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉందా అనేది మనం ప్రశ్నించుకోవాలని యోహాన్ అంటున్నాడు. మీరు తండ్రుల వలె ఎదగాలి, పరిపూర్ణులు కావాలి. అందుకని కొండ మీద ప్రసంగంలో యేసు ప్రభు చెప్తాడు కదా, మత్తయి సువార్త 5వ అధ్యాయము చివరి వచనం అనుకుంటా, 48వ వచనంలో ఏమంటాడు? దేవుడు పరిపూర్ణుడై ఉన్నాడు కాబట్టి మీరును పరిపూర్ణులై ఉండుడి. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులై ఉండెదరు అంటున్నాడంటే అర్థం ఏంటి? మనం కూడా ఎదగగలుగుతాము. చాలాసార్లు మనం ఏమనుకుంటాం, నేను ఎదగలేను అని. కానీ దేవుని వాక్యం చెప్తుంది, నీవు తప్పకుండా ఆత్మీయంగా ఎదగగలుగుతావు. కాబట్టి ఎదిగే జీవితాన్ని మనం కలిగి ఉండాలి. మనం చిన్నపిల్లల్లాగా ఉండకూడదు, పెద్దవాళ్ళలాగా ఆత్మీయ స్థితిలో మనం ఎదిగే వారంగా ఉన్నప్పుడే దేవుని వాక్యము, దేవుని బిడ్డగా మనము అభివృద్ధి పొంది దేవుని బిడ్డగా మనం ఈ లోకంలో దేవుని నామానికి మహిమ తేగలము అని దేవుని వాక్యం చెప్తుంది. 4వ విషయం చూడండి. 4వ విషయం ఏమంటాడంటే, యేసు ప్రభుని నమ్ముకున్న విశ్వాసి ఎలా ఉంటాడు? పరిపూర్ణమైన ఆనందంతో ఉంటాడు, పరిశుద్ధంగా జీవిస్తాడు, ఆత్మీయంగా అభివృద్ధి పొందుతాడు. 4వ విషయం ఏంటండి? 4వ విషయము దేవుని ప్రేమతో నింపబడతాడు. ఈ యోహాన్ని ఏమంటారంటే అపోజల్ ఆఫ్ లవ్ అంటారు. అంటే ప్రేమకు అపోస్తలుడు అని ఈయనకు బిరుదు. అంటే దేవుని ప్రేమ గురించి ఎక్కువగా చెప్పేవాడు. ఆయన 89 సంవత్సరాలప్పుడు నడవలేకపోతే ఆయనని ఇలా ఎత్తుకొని తీసుకెళ్ళి మీటింగ్లో కూర్చోబెట్టేవాడు. కూర్చోబెడితే ఏమనేవాడంట? చిన్నపిల్లలారా ఒకరినొకరు ప్రేమించండి అనే మాటను చెప్పేవాడంట రిపీటెడ్గా. అయితే మరి పండితులు అంటారు, ఇంత ముసలి వయసులో ఆయన దేవుని ప్రేమ గురించి ఇంతగా ఎందుకు స్ట్రెస్ చేస్తున్నాడు అని అందరూ ఆశ్చర్యపోయేవారంట. అందుకనే చూడండి, 4వ అధ్యాయం 7 నుంచి 12 వచనాల్లో ఆ ప్రేమను గురించి మాట్లాడతాడు యోహాన్. మొదటి యోహాన్ పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం నుంచి 12వ వచనం దాకా ఉంది. ఒకసారి చూద్దాం. ప్రియులారా, ఒకరినొకరు ప్రేమింతుము, ఏలయనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతివాడు దేవుని మూలముగా పుట్టినవాడై దేవుణ్ణి ఎరుగును. చూడండి 7వ వచనంలో ఎక్స్ప్లెనేషన్ ఏమంటున్నాడు? నీవు దేవుని ప్రేమ నీలో లేకపోతే నీవు దేవుని బిడ్డవి కాదు. కాబట్టి దేవుని ద్వారా పుట్టింపబడిన వారు ఏం కలిగి ఉంటారంట? దేవుని ప్రేమను కలిగి ఉంటారు. మరి రోమిల్కి రాసిన గ్రంథం 5వ అధ్యాయం 5వ వచనంలో కూడా పౌలు అదే మాటను మనకు చెప్తాడు. చూడండి ఏమంటాడు అక్కడ. రోమిల్కి రాసిన గ్రంథం 5వ అధ్యాయం 5వ వచనం, ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనము అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడుచున్నది.
అదే మాటని ఇక్కడ చెప్పాడు కదా 7వ వచనంలో. దేవుని బిడ్డగా నువ్వు ఉన్నావు అంటే నీకు లోకానికి వ్యత్యాసం ఏంటి? డబ్బు కాదు, ఆస్తి కాదు, నీ బట్టలు కాదు, లేకపోతే నీ స్టేటస్ కాదు. నీలో ఏమున్నదంట? దేవుని ప్రేమ పరిపూర్ణంగా నివసిస్తున్నది. యు ఆర్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్ మీన్స్ యు ఆర్ ఫిల్డ్ విత్ ద లవ్ ఆఫ్ గాడ్. అదే చెప్తున్నాడు కదా 8వ వచనం చూడండి. ఇప్పుడు 8వ వచనంలో దేవుడు ప్రేమాస్వరూపి, ప్రేమిలైన వాడు దేవుణ్ణి ఎరగడు, మనము ఆయన ద్వారా జీవించున్నట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకమునకు పంపెను. దీని వలన దేవుడు మనందరినీ మించిన ప్రేమ ప్రత్యక్షపరచబడుచున్నది. 10వ వచనం, మనము దేవుని ప్రేమిస్తామని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చితమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. ఈ ప్రేమ ఎలా వస్తుంది అని ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఈ ప్రేమ ఎలా వస్తుందంట? దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి దేవుడు తన కుమారుడైన యేసు ప్రభువుని నరావతారిగా ఈ లోకానికి పంపి ప్రతి మానవుడు చేసిన పాపానికి ప్రాయశ్చిత బలిగా ఆ సిలువలో తన ప్రాణాన్ని మన అందరి కోసము పెట్టి మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి ఆ యేసు ప్రభు ద్వారా దేవుని ప్రేమను మనకి ప్రత్యక్షపరిచాడు. హీ రివీల్డ్ గాడ్స్ లవ్ త్రూ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభు ద్వారా దేవుని ప్రేమ మనకి ప్రత్యక్షపరచబడ్డది. ఎప్పుడైతే ఆ యేసు ప్రభుని నీవు అంగీకరిస్తావో అప్పుడు ఏమవుతుంది? ఆ దేవుని ప్రేమ నీలో ప్రవేశిస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ప్రేమను నీ హృదయంలో కుమ్మరింపజేస్తాడు. అదే చెప్తున్నాడు ఇక్కడ యోహాను. అందుకని 11-12 చూడండి. ఇప్పుడు ఏమంటాడు? ప్రియులారా, పిల్లలారా, దేవుడు మనల్ని ఈలాగు ప్రేమింపగా మనము ఒకరినొకరు ప్రేమింపబద్దులై ఉన్నాము. ఏ మానవుడు దేవుణ్ణి ఎప్పుడునూ చూడలేదు. మనము ఒకరినొకరు ప్రేమించుట ఎడల దేవుడు మనయందు నిలిచి ఉండును, ఆయన ప్రేమ మనయందు పరిపూర్ణమగును. నీవెప్పుడైతే ఇతరులను ప్రేమించడం మొదలు పెట్టావో, ఎప్పుడైతే దేవుని ప్రేమను నీవు ఇతరుల పట్ల ప్రదర్శిస్తావో అప్పుడు ఏమవుతుందంట? దేవుడు నిన్ను ప్రేమించడమే కాకుండా ఆయన ప్రేమ నీలో పరిపూర్ణమవుతుంది. ఫుల్నెస్. ఇందాక ఫస్ట్ ఏమన్నాడు? ఫుల్నెస్ ఆఫ్ జాయ్ అన్నాడు. ఇక్కడ ఫుల్నెస్ ఆఫ్ లవ్. దేవుని యొక్క పరిపూర్ణమైన ప్రేమతో నీవు నింపబడతావు. ఈ లోకంలో దేవుడు మనల్ని తన బిడ్డలుగా ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంటే ఆయన ప్రేమను మనం కలిగి ఉండి ఆయన ప్రేమలోనికి మనము నడిపించబడి ఆయన ప్రేమ మనలో పరిపూర్ణమవులాగున మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. మనం ఎప్పుడైతే దేవుని ప్రేమను ప్రదర్శిస్తామో, చూపిస్తామో, అప్పుడు ఆయన ప్రేమ మన జీవితంలో పరిపూర్ణమవుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని ప్రేమతో నీవు నింపబడ్డావా లేదా అనేది ప్రశ్నించుకోవాలి. నీవు నిజమైన విశ్వాసివైతే దేవుని యొక్క ఆనందంతో నింపబడతావు, పరిశుద్ధతతో నింపబడతావు, ఎదిగే విశ్వాసిగా జీవిస్తావు. అంతేకాకుండా దేవుని ప్రేమ నీ జీవితంలో పరిపూర్ణమవుతుంది అని దేవుని వాక్యం చెప్తుంది. ఇలాంటి క్వాలిటీస్ మనం లోకంలో పొందగలమా అండి? కెన్ యూ గెట్ దీస్ వర్చ్యూస్ ఇన్ దిస్ వరల్డ్? ఈ లోకంలో పొందలేము. కానీ ఎప్పుడైతే నీవు దేవుని యందు విశ్వాసం ఉంచి ఆయన బిడ్డగా ఆయనలో నీవు అభివృద్ధి పొందుతావో ఈ దేవుడు ఈ పరిపూర్ణతలోనికి నిన్ను నడిపిస్తాడు. దేవుని అందుకనే పౌలు ఏమంటాడంటే 2 కొరింథీ 5వ అధ్యాయం 14వ వచనంలో ఏమంటాడంటే, అందరూ అడుగుతారు, ఏందండి నువ్వు ఊకే వాక్యం చెప్తున్నావు, అందరేమో నిన్ను జైల్లో పెడుతున్నారు, కొడుతున్నారు, తంతున్నారు, హింసిస్తున్నారు, ఎందుకు ఈ వాక్యం చెప్పడం మానేస్తే నీకు ఏ బాధ ఉండదు కదా అంటే ఏం చెప్తాడంటే 2 కొరింథీ 5వ అధ్యాయం 14వ వచనంలో ఏమంటాడంటే క్రీస్తు ప్రేమ
మమ్మల్ని బలవంతం చేస్తుంది. ఏలయనగా చాలమ్మా, క్రీస్తు ప్రేమ అంటే ఎందుకు ఆయన వాక్యం చెప్తున్నాడు, ఎందుకు సువార్తను ప్రకటిస్తున్నాడు, ఎందుకు సంఘాలు స్థాపిస్తున్నాడు, ఎందుకు వాళ్ళు కొట్టినా తనినా సువార్త చెప్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, వాళ్ళని ఆశీర్వదిస్తున్నాడు. ఎందుకు? దేవుని ప్రేమతో నింపబడ్డాడు కాబట్టి ఆ ప్రేమ ఆయనను ఏం చేస్తుందంట, బలవంతం చేస్తుంది. ఇలాంటి ఒక పటంచెరువులో ఒక దేవుని సదస్సుల సేవకుల సదస్సులకు వెళ్ళాను చాలాసార్లు. నేను ప్రభుదాస్ వెళ్ళాం, కానీ నేను ఒక్కడనే వెళ్ళాను ఒక చోట చాలా కాలం క్రితం. నేను చెప్పాను, మీరు నిజమైన సువార్థికులు సేవకులు అన్నట్లయితే మీకేముండాలి? దేవుని ప్రేమ మిమ్మల్ని బలవంతం చేయాలి. దెన్ యు ఆర్ ఎ preacher, then you are a gospel preacher, or you are a servant of God, or you are a pastor. నన్ను స్పీకర్గా పెట్టారు ఎందుకంటే అక్కడ ఉండే ఆ పాస్టర్స్ అందరు వచ్చారు, ఆ ఏరియాలో ఉండే పాస్టర్లు అందరు. నేను ఈ మాటను చెప్పాను, దేవుని ప్రేమ నిన్ను, పౌలు ఏమంటున్నాడు, దేవుని ప్రేమ నన్ను బలవంతం చేస్తుంది. ఎందుకంటే నేను దేవుని ప్రేమతో నింపబడ్డాను. ఐఎమ్ ఫిల్డ్ విత్ ద లవ్ ఆఫ్ గాడ్. మీరు నన్ను కొట్టినా, తన్నినా, ఏమన్నా హింసించినా, జైల్లో పెట్టినా, ఎలాంటి ఇబ్బందులు పెట్టినా, ఒక పూట భోజనం పెట్టకున్నా, నేను మట్టుకు సువార్తని చెప్పకుండా మానేయలేను. అందుకని ఆ జైల్లో ఉన్నప్పుడే ఈ 4 పత్రికలు రాశాడని మనకు దేవుని వాక్యంలో తెలియపరచబడ్డది. మరి ఆ జైల్లో ఉన్నప్పటికీ దేవుని ప్రేమ బలవంతం చేస్తుంది కాబట్టి దేవుడు ఆయనని ప్రేరేపించి దేవుని పరిచర్యను జరిగించాడు. ఈరోజు మన క్రైస్తవ జీవితంలో మనం ఆనందంగా జీవించాలని, పరిశుద్ధంగా జీవించాలని, ఆత్మీయ ఎదుగుదలలోనికి రావాలని, దేవుని ప్రేమ పరిపూర్ణమైన ప్రేమతో నింపబడాలని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. 5వ విషయం చూడండి, 5వ విషయము ఇది మూల వచనం. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయము 13వ వచనంలో చెప్తాడు. 1 John 5th chapter 13th verse 13వ వచనం అమ్మ. దేవుని కుమారుని నామమందు విశ్వసించు మీరు నిత్య జీవము గలవారని తెలుసుకొనున్నట్లు నేను ఈ సంగతులను మీకు. యేసు ప్రభువుని నమ్ముకోవడం ద్వారా ఏం కలుగుతుంది అంటున్నాడు? నిత్య జీవం కలుగుతుందంట. ఇటర్నల్ లైఫ్. ఇటర్నల్ లైఫ్ అంటే మనం చాలాసార్లు మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇటర్నల్ లైఫ్ అంటే ఇక నేను చనిపోను, నిత్యం ఉంటాను, అది వన్ ఆస్పెక్ట్. కానీ నిత్య జీవం ఇక్కడ యోహాన్ మాట్లాడేది దాని గురించి మాట్లాడట్లేదు. నిత్య జీవం అనేది ఏం మాట్లాడుతున్నాడంటే దేవుని యొక్క జీవాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ద లైఫ్ ఆఫ్ గాడ్. త్రియేక దేవుడు, తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవునికి ఉండే ఆ జీవాన్ని నీకు నాకు అనుగ్రహిస్తాడు. అందుకని ఈ మూలవచనాన్ని చెప్తున్నాడు. దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచు మీరు నిత్య జీవము గలవారని తెలుసుకొనున్నట్లు నేను ఈ సంగతులను మీకు రాయిచున్నాను. మూలవచనం ఎందుకు రాస్తున్నాడంట? మీరు నిత్య జీవం గలవారండి. ఈ లోకంలో మీకు సమస్యలు రావచ్చు, ఇబ్బందులు రావచ్చు, కష్టాలు రావచ్చు, అనేక మంది మిమ్మల్ని హింసించవచ్చు, అనేక మంది నిన్ను ఇబ్బంది పెట్టవచ్చు. అయినా సరే దేవుడు అంటున్నాడు దేవుని యొక్క నిత్య జీవాన్ని, ఇటర్నల్ లైఫ్ ఆఫ్ గాడ్ అంటే అది ఎక్కడో పరలోకంలో ప్రారంభమవ్వదు, ఇక్కడే ప్రారంభమవుతుంది. నీవు ఏ రోజైతే యేసు ప్రభుని నమ్ముకుంటావో, అంగీకరిస్తావో, ఆయన బిడ్డగా మార్చబడతావో అప్పుడే ఏమవుతుంది? నీలో నిత్య జీవం ప్రవేశిస్తుంది. ఇటర్నల్ లైఫ్ ఆఫ్ గాడ్ విల్ ఫ్లో ఇన్ యువర్ లైఫ్. అది ఇక్కడ ప్రారంభం అవుతుంది, పరలోకంలో ప్రారంభం అవ్వదు. ఇక్కడ ప్రారంభం అయితేనే అక్కడ కంటిన్యూ అవుతుంది. అందుకని యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనంలో ఏమంటాడు యేసు ప్రభు? నేను గొర్రెలకు జీవం ఇచ్చుటకును అది సమృద్ధిగా
ఇచ్చుటకును నేను వచ్చి తిని. అదే 10వ అధ్యాయం 18వ వచనంలో ఏమంటాడంటే, నా గొర్రెలు నా స్వరము వినును, వాటికి నేను నిత్య జీవాన్ని అనుగ్రహిస్తాను. ఇటర్నల్ లైఫ్, అబండెంట్ లైఫ్, ఇటర్నల్ లైఫ్, నిత్య జీవాన్ని. అందుకనే ఈ జీవము జీవము జీవం అనే సార్లు మీరు అండర్లైన్ చేసుకుంటే కనీసము యోహాన్ సువార్త అంతట్లో కనీసం 100 సార్లన్నా ఆ మాటను వాడాడు. జీవము అనే మాటను, సమృద్ధి జీవాన్ని, నిత్య జీవాన్ని యేసు ప్రభు ద్వారా మీరు పొందుకుంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ క్వాలిటీస్ మన జీవితంలో ఉండాలి అని యోహాను మనకు గుర్తు చేస్తున్నాడు. నిజమైన సంతోషము, ఆనందంతో నీవు జీవించాలి, పరిశుద్ధతతో జీవించాలి, ఆత్మీయ ఎదుగుదలలోనికి రావాలి. అనుదినము దేవుని యొక్క సత్య సువార్త ద్వారా దేవుని ప్రేమలోనికి, పరిపూర్ణతలోనికి నీవు ఎదగాలి. అంతేకాకుండా దేవుడిచ్చే నిత్య జీవాన్ని నీ జీవితంలో నీవు పొందుకోవాలి అని దేవుని వాక్యం చెప్తుంది. ఇంకొక 2 మాటలు చూద్దాం. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 14-15 వచనాలు చూడండి. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏమనగా, ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినను ఆయన మన మనవిని ఆలకించునని అనినదే. 14-15 వచనం కూడా చదవమ్మా. మనం ఏమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మన ఎరిగిన ఎడల మనం ఆయనని వేడుకొనినవి మనకు కలిగినవని ఎరుగుతాము. ఏం చెప్తున్నాడండి? మన ప్రార్థనలకు జవాబు వస్తుంది. ఆన్సర్ టు యువర్ ప్రేయర్స్. నీవు నిజమైన విశ్వాసమైతే, దేవుణ్ణి నమ్ముకున్నట్లయితే ఆనందాన్ని పొందుకుంటావు. మరి అంతేకాకుండా పరిశుద్ధతను పొందుకుంటావు, ఎదిగే జీవితాన్ని పొందుకుంటావు, దేవుని యొక్క ప్రేమతో నింపబడతావు, దేవుని యొక్క నిత్య జీవాన్ని పొందుకుంటావు. అనుదినము దేవుడు నీ యొక్క ప్రార్థనలకి జవాబు దయచేస్తాడు. ఆన్సర్ టు యువర్ ప్రేయర్స్. చాలాసార్లు ఈ లోకంలో మనం ఏం చేస్తాము అంటే, తప్పు లేదనుకోండి, నేను దేవా నాకు ఈ సమస్య ఉంది అని మనం ప్రార్థన చేసే బదులు ఈ యొక్క జీసస్ కాల్స్కో లేకపోతే ఇంకెవరికో మనం ప్రేయర్ లెటర్స్ పంపిస్తాం. బ్రదర్, నా గురించి ప్రార్థన చేయండి, నాకు ఈ సమస్య ఉంది, నాకు ఈ సమస్యలోంచి పరిష్కారం దొరకట్లేదు, మీరు దయచేసి ప్రార్థన చేయండి అని మనం కోరుకుంటున్నాము. కానీ దేవుని వాక్యంలో యోహాను ఏమంటున్నాడంటే, మీరు దేవుణ్ణి నమ్ముకున్న ఎడల మీరు ప్రార్థన చేస్తే దేవుడు మీ ప్రార్థనలకి జవాబిస్తాడు. హి విల్ ఆన్సర్ యువర్ ప్రేయర్స్. అయితే బ్రదర్, నాకు ఇప్పుడు 1,00,000 రూపాయలు కావాలి, నేను ప్రార్థన చేస్తా, ఇప్పుడు ఇస్తాడా దేవుడు అని మీరు అడిగినట్లయితే దానికి ఒక కండిషన్ పెట్టాడు. ఏమని కండిషన్ పెట్టాడు? మనము ఏది అడిగినా దేవుని చిత్తానుసారంగా ఉండాలి. నేను అడిగిందంతా ఆయన ఇస్తాడని ఎక్కడ రాయలేదు బైబిల్లో. దేవుడు మనం కోరినవన్నీ కూడా ఇచ్చేస్తాడని. మన పిల్లలకి ఇస్తామా అండి? మన పిల్లలకి ఒకవేళ చాక్లెట్ అడిగితే ఒక చాక్లెట్ ఇస్తామేమో, లేకపోతే ఇంకేదన్నా చిన్న చిన్న వస్తువులు ఇస్తామేమో. మనకి ఏదన్నా పెద్ద వస్తువు అడిగితే మనము ఇవ్వడానికి ఇష్టపడము. అందుకనే దేవుడు అంటున్నాడు, నా చిత్తానుసారంగా మీరు మొరపెట్టినట్లయితే, ఒకవేళ అది మీకు ఆశీర్వాదకరమైతే నేను తప్పకుండా దయచేస్తాను. ఈరోజు మన జీవితంలో దేవుడు మన ప్రార్థనలకి జవాబిస్తాను అని వాగ్దానం చేస్తున్నాడు. యోహాను అంటున్నాడు, మీరు నిజమైన విశ్వాసి అయితే దేవుడు మీ ప్రార్థనలు వింటాడు, జవాబిస్తాడు. కానీ అది ప్రతిదీ కూడా దేవుని చిత్తానికి అంగీకారంగా ఉండాలి. ఒకవేళ దేవా, నేను ఈరోజు వాక్యం చెప్తున్నా, వాక్యము ఇతరుల జీవితంలో ప్రయోజనకరంగా చేయమని ప్రార్థన చేస్తే అది దేవునికి మహిమార్థమైనది కాబట్టి
దేవుడు దాన్ని విని అంగీకరిస్తాడు. ఈరోజు మన ప్రార్థనలకి అన్నిసార్లు జవాబు దొరకట్లేదు. ఎందుకంటే మన స్వార్థపూర్వకమైన ప్రార్థనలతో మనం అడుగుతున్నాము. ఎప్పుడు కూడా సెల్ఫిష్నెస్సే. దేవా నన్ను దీవించు, నా భార్యను దీవించు, నా పిల్లల్ని దీవించు, వాళ్ళని అమెరికాలో సెటిల్ చేయి అనే ప్రార్థన చేస్తున్నాం. కానీ దేవా నేను ఈరోజు పాపము చేయకుండా ఉండునట్లు, ఆత్మతో నడిపించబడినట్లు, నీ వాక్యాన్ని, నీకు మహిమకరమైన జీవితాన్ని జీవించినట్లు నన్ను నడిపించు అని ప్రార్థన చేసామా? ఈరోజు పొద్దున్న దేవుడు అంటున్నాడు, అలాంటి ప్రార్థన నీవు చేసినట్లయితే నేను వెంటనే జవాబు ఇవ్వగలను. ఒకవేళ నీకు అవసరమైనది ఏదున్నా సరే, అది డబ్బు కావచ్చు, ఇంకేదన్నా కావచ్చు, అసాధ్యమైనది కూడా దేవుడు దాన్ని సాధ్యం చేయగలిగిన దేవుడు కనుక మన ప్రార్థనలకు జవాబిచ్చే దేవుడై ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎవరిని నీవు ఒకవేళ మన సేవకులని లేకపోతే పెద్దవాళ్ళని ప్రార్థన చేయమండంలో తప్పు లేదు. కానీ దేవుడు అంటున్నాడు, విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును. యాకోబు పత్రిక 5వ అధ్యాయంలో ఉంది, 16వ వచనం. మరి విశ్వాసముతో మరి దేవుని చిత్తానుసారంగా మనం మొరపెట్టినప్పుడు తప్పకుండా దేవుడు మన ప్రార్థనలకి జవాబిచ్చేవాడు అని దేవుని వాక్యం చెప్తుంది. యోహాన్ అంటున్నాడు, మీరు ప్రార్థన చేస్తే తప్పకుండా జవాబు పొందుతారు. అది దేవుని యొక్క అష్యూరెన్స్. నీవు దేవుని బిడ్డవనే దానికి సాదృశ్యం ఏంటంటే దేవుడు నీ ప్రార్థనకి జవాబులు ఇస్తాడు. అది ఎవరైనా సరే, నీవు పాస్టర్ అయినా సరే, బిలీవర్ అయినా సరే, చర్చిలో అందరికంటే చివరి స్థానంలో ఉన్న వ్యక్తివైనా సరే, దేవుడు నీ ప్రార్థనలకు జవాబు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. విశ్వాస సహితమైన ప్రార్థన, దేవుని చిత్త ప్రకారమైన ప్రార్థన, దేవునికి మహిమ తెచ్చే ప్రార్థనని దేవుడు అంగీకరించడానికి సిద్ధంగా ఉంటాడు అని దేవుని వాక్యం చెప్తుంది. ఇంకొక మాట చెప్తాను, ముగిద్దాము. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయము 4-5 వచనాలు చదువుకుందామమ్మా. అక్కడ ఇంకొక మాటను చెప్తాడు. ఏమంటాడు చూడండి, దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు, లోకమును జయించిన విజయమే మన విశ్వాసము. యేసు దేవుని కుమారుడని నమ్ము ప్రతివాడు లోకమును జయించువాడు మరి ఎవరు? ఇంకొక ప్రాముఖ్యమైన విషయం చెప్తున్నాడు. యేసు ప్రభువుని నమ్ముకున్న విశ్వాసి ఏమంటామా? జయించువాడు, జయాన్ని పొందేవాడు, జయించువాడుగా ఉంటాడు. కాబట్టి ఈ జయ జీవితాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. మరి మన బైబిల్లో చూసినట్లయితే మీరు చదవకండి, కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనాల్లో మనం చూసినట్లయితే పౌలు ఏమంటాడంటే, యేసు ప్రభు యొక్క శిలువ ద్వారా దేవుడు పాపాన్ని జయించాడు, మరణాన్ని జయించాడు, సాతాన్ని జయించాడు, మనకి ఈ లోక సంబంధమైన వాటి సమస్తం మీద విజయాన్ని దయచేశాడు. కాబట్టి ఆయన జయించాడు, కాబట్టి మనము ఆయన బిడ్డలంగా ఈ లోకంలో జయించు వారంగా ఉండాలి అని దేవుని వాక్యంలో మనకు బోధిస్తున్నాడు. మరి ఎలా జయిస్తామంట చూడండి, మొదటి 3 వచనాలు చూడండి. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయము మొదటి 3 వచనాల్లో ఎలాంటి జయ జీవితం అంటే ఏంటిది అనే విషయాన్ని చెప్తాడు. ఇక్కడ చూడండి, యేసయ్య క్రీస్తు ఉన్నాడని నమ్ము ప్రతివాడును దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు. పుట్టించిన వానిని ప్రేమించు ప్రతివాడును ఆయన మూలముగా పుట్టిన వానిని ప్రేమించును. మనము దేవుని ప్రేమించుచు ఆయన ఆజ్ఞలను నెరవేర్చవారమైతే దేవుని పిల్లలని ప్రేమించుచున్నామని దాని వల్లనే ఎరుగుదుము. 3 విషయాలు చెప్పాడండి. జయ జీవితానికి కావాల్సిన 3 విషయాలు. అందుకనే మిమ్మల్ని అన్న ముందే స్టార్టింగ్లోనే ఈ వచనాలు మళ్ళీ మీరు ఇంటికి వెళ్ళాక కూడా చదవండి అని.
3 విషయాలు చెప్పాడు. జయ జీవితాన్ని ఎలా జీవించాలో అనేది 4-5లో జయ జీవితం కావాలి అన్నాడు. మొదటి 3 వచనాల్లో చెప్పాడు జయ జీవితం ఎలా జీవిస్తామంట. మొదట ఏముండాలనంట? విశ్వాసం ఉండాలనంట. ఏముండాలమ్మా? విశ్వాసం ఉండాలి. దేవుని మీద విశ్వాసం ఉండాలి. నీ సమస్య ఏదైనా కావచ్చు, నీ పరిస్థితి ఏదైనా కావచ్చు, నీవు ఎలాగన్నా ఉండని, నీకు మొట్టమొదటిగా జయ జీవితం కావాలంటే ఏముండాలి? విశ్వాసం ఉండాలి. రెండవది ఏముండాలంట? దేవుణ్ణి ప్రేమించాలి. ఈ లోకాన్ని ప్రేమించి దేవునికి ప్రార్థన చేస్తే వింటాడా? జయ జీవితం కావాలనంటే ఎవరిని ప్రేమించాలి? దేవుణ్ణి ప్రేమించాలి. చూడండి మార్క్స్ వార్త 12వ అధ్యాయం 30-31 వచనాల్లో అక్కడ చెప్పబడ్డది కదా దేవుడు ఏం కోరుతున్నాడు మన దగ్గర నుంచి. మార్క్స్ వార్త 12వ అధ్యాయము 30-31. నీవు నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ బలముతో నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనది ప్రధానమైన ఆజ్ఞ. చాలమ్మా. అక్కడ చూసినట్లయితే ఇక్కడ కండిషన్ చెప్పాడు. విశ్వాసం ఉండాలి అన్నాడు, ప్రేమించాలి అన్నాడు. ఎలా ప్రేమించాలంట దేవుణ్ణి? నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ వివేకముతో, నీ పూర్ణ శక్తితో ఆ దేవుణ్ణి నీవు ప్రేమించినప్పుడు ఏమవుతావు? జయ జీవితాన్ని జీవించగలుగుతావు. 3వ విషయం చెప్పాడు. ఏంటా 3వ విషయము? దేవుని వాక్యానికి విధేయత చూపించాలి. జయ జీవితం కావాలంటే ఈ 3 కావాలి. విశ్వాసం ఉండాలి, దేవుణ్ణి ప్రేమించాలి, అంతేకాకుండా వాక్యానికి విధేయత చూపించాలి. ఈరోజు నువ్వు మంచి పాటలు పాడొచ్చు, రకరకాలైన వాయిద్యాలు వాడొచ్చు, భాషల్లో మాట్లాడొచ్చు, దేవుని కొరకు గొప్ప మాటలు పలకొచ్చు. కానీ దేవుని యందు విశ్వాసం ఉంచి, దేవుణ్ణి అధికంగా ప్రేమించి, దేవుని వాక్యానికి విధేయత చూపించినప్పుడే నీ జీవితంలో జయ జీవితాన్ని కలిగి ఉంటావు అని దేవుని వాక్యం చెబుతుంది. ఈరోజు నువ్వు ఎలా జీవిస్తున్నావు అనే విషయాన్ని యోహాను భక్తుడు మనకి గుర్తు చేస్తున్నాడు. నీవు ఆనందంగా జీవిస్తున్నావా? పరిశుద్ధంగా జీవిస్తున్నావా? ఆత్మీయంగా ఎదిగే జీవితాన్ని జీవిస్తున్నావా? దేవుని ప్రేమతో నింపబడ్డావా? అనుదినము నీ జీవితంలో దేవుని యొక్క ఆ జీవాన్ని అనుభవిస్తున్నావా? ప్రార్థనలకి జవాబును పొందుతున్నావా? అనుదినము జయ జీవితాన్ని నీవు జీవిస్తున్నావా అనేది మనం ప్రశ్నించుకోవాలి. ఒకవేళ ఈ క్వాలిటీస్ మనలో లేకపోతే ఏమంటున్నాడు యోహాను? మనం నిజమైన క్రైస్తవులమి కాదు. అంతే. మనం ఇక్కడ కూర్చున్నంతసేపు క్రైస్తవులము అని కాదు. మన జీవితంలో దేవుని బిడ్డగా మనము ఈ క్వాలిటీస్ని అనుభవించినప్పుడు మనం నిజమైన విశ్వాసివి, నిజమైన క్రైస్తవుడివి, నిజమైన దేవుని బిడ్డవి. ఎప్పుడైతే ఈ గుణ లక్షణాలను మన వ్యక్తిగత జీవితంలో, మన అంతరంగ జీవితంలో కలిగి ఉంటామో అప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదాలను మన జీవితంలో అనుభవించగలుగుతాము. ఇందాక చెప్పాను కదా, 90 సంవత్సరాల వరకు జీవించాడు. ఈ చక్కని మాటలు దాదాపు 88-89 సంవత్సరాలు అప్పుడు ఈ పత్రిక రాశాడు. మరి ఈ మాటలు ఈరోజు మన జీవితానికి కూడా చాలా ప్రాముఖ్యమైనవి. వ్యక్తిగతంగా ప్రాముఖ్యమైనవి, కుటుంబంగా ప్రాముఖ్యమైనవి, సంఘంగా ప్రాముఖ్యమైనవి. ఒకవేళ ఈ గుణ లక్షణాలను మనం కలిగి ఉంటే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. మనని, మన కుటుంబాన్ని, మన సంఘాన్ని, మన పరిచర్యని, మన సహవాసాన్ని అభివృద్ధి చేస్తాడు అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఒకసారి వాక్యము విన్నాం కాబట్టి, వాక్యము మన జీవితానికి అవసరమైనది కాబట్టి వాక్యానికి నేను స్పందిస్తాను అని మనం తీర్మానం చేసుకోవాలి. దేవా, నా జీవితంలో నీ నిత్యమైన ఆనందాన్ని,
పొందడానికి నాకు సహాయం చేయి ప్రభువా. నా జీవితంలో నీవు కోరిన విధంగా ప్రభువా, మా అనుదిన జీవితంలో ప్రభువా, నేను ఎల్లప్పుడూ కూడా నిన్ను హత్తుకొని పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడానికి నాకు సహాయం చేయి. అనుదిన జీవితంలో ఆత్మీయంగా ఎదగడానికి నాకు సహాయం చేయి. పరిపూర్ణమైన నీ ప్రేమతో నింపబడడానికి సహాయం చేయి. నిత్య జీవాన్ని నేను కలిగి ఉండడానికి నాకు సహాయం చేయి. నా ప్రార్థనలకు నీవు జవాబు ఇచ్చే రీతిగా నేను జీవించడానికి, నీ చిత్త ప్రకారము నీ మహిమార్థమై నేను ప్రార్థించడానికి నాకు సహాయం చేయి. అంతేకాకుండా జయ జీవితాన్ని విశ్వాసంతో, ప్రేమతో, విధేయతతో జీవించడానికి నాకు సహాయం చేయి. ఒకవేళ అలాంటి తీర్మానంతో మనం ఇక్కడి నుంచి వెళ్ళినట్లయితే మన జీవితాన్ని, మన కుటుంబ జీవితాన్ని, మన సంఘ జీవితాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. ప్రార్థన చేసుకున్నాం. దయగలిగిన ప్రభువా, అలనాడు యోహాను 90వ శతాబ్దంలో రాసిన ఈ మాటలు మా జీవితానికి చాలా ప్రాముఖ్యమైనవిగా మేము గుర్తిస్తున్నాము. అనుదినము మా జీవితంలో మీ యొక్క ఆనందాన్ని, సంతోషాన్ని అనుభవించే భాగ్యాన్ని మాకు దయచేయండి. అనుదినము పాపాన్ని, అపవిత్రతను విసర్జించే వారంగా, మిమ్మల్ని ప్రభువా పరిశుద్ధమైన వ్యక్తులంగా జీవించే వారంగా మాకు సహాయం చేయండి. ఆత్మీయంగా మా విశ్వాసంలో, వాక్యంలో, మా సహవాసంలో, అన్ని విషయాల్లో మేము ఆత్మీయంగా ఎదిగే వారంగా ఉండడానికి మాకు సహాయం చేయండి. మీ పరిపూర్ణమైన ప్రేమతో, మీరు అగాపే ప్రేమతో మేము నింపబడడానికి మాకు సహాయం చేయండి. ప్రభువా, అపోస్తలుడైన పౌలు అలనాడు నీ ప్రేమ నన్ను బలవంతం చేస్తుంది అని మీ వాక్యంలో సెలవిచ్చిన విధంగా ప్రభువా, మీ ప్రేమ ద్వారా మేము నడిపించబడే వారంగా ఉండడానికి మాకు సహాయం చేయండి. మీ నిత్య జీవాన్ని, దైవికమైన జీవాన్ని ప్రభువా మేము కలిగి ఉండడానికి మాకు సహాయం చేయండి. అనుదిన జీవితంలో ప్రభువా మీ చిత్తానుసారంగా, మీకు మహిమార్థమై మేము మొరపెట్టే వారంగా, ప్రార్థించే వారంగా, తండ్రి ఆత్మల కోసము భారంగా ప్రార్థించే వారంగా ప్రభువా మమ్మల్ని తయారు చేయండి. ప్రభువా మా అనుదిన జీవితంలో ప్రభువా మేము ఎల్లప్పుడూ కూడా మీ కృతజ్ఞులమై మీ నామానికి మహిమ తెచ్చే వారంగా జయ జీవితాన్ని జీవించడానికి మాకు సహాయం చేయండి. విశ్వాసము, ప్రేమ, విధేయతతో కూడిన జీవితాన్ని మేము జీవించినప్పుడు ప్రభువా మీ కొరకు జయ జీవితాన్ని పొందుకుంటాం. కాబట్టి అలాంటి కృపను మా అందరికీ కూడా దయచేసి ప్రభువా వచ్చిన వారం వచ్చిన విధంగా వెళ్ళకోకుండా ప్రభువా నీ వాక్యం ద్వారా సంధించబడిన వారై, వాక్యానికి విధేయత చూపించిన వారై, వాక్యం ద్వారా దీవించబడే వారంగా ఇక్కడి నుంచి వెళ్ళడానికి మా ఒక్కొక్కరికి సహాయం చేసి నడిపించి దీవించమని ఇచ్చిన సమయాన్ని బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నజరేయుడైన యేసు పరిశుద్ధ నామములో అతి వినయంగా బ్రతిమాలి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.